మహారాష్ట్ర వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ రాజు గారి గురువు గారైనటువంటి శ్రీ సమర్థ రామదాసు గురూజీ జీవిత చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హర హర మహాదేవ, జయ జయ రఘువీర. భారతీయ భక్తి సాంప్రదాయంలో అపారమైన ఆధ్యాత్మికత శక్తిని, ధార్మిక చైతన్యాన్ని జోడించిన మహనీయుడు శ్రీ సమర్థ రామ భక్తుడిగా, యోగిగా, ధర్మ రక్షకుడిగా పూజ్యుడైన రామదాసు గురూజీ జీవితం మనకు గొప్ప మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. 1608లో మహారాష్ట్రలోని జంబా గ్రామంలో నారాయణ్ గా జన్మించిన రామదాసు గురూజీ చిన్నతనం నుంచి దైవ భక్తితో, ధార్మికతతో కట్టుబడి ఉండేవాడు. తల్లిదండ్రులు నిరంతరం భక్తి మార్గంలో నడిపించేవారు. బాల్యంలోనే ఆయన రాముని భక్తుడిగా మారి క్రమశిక్షణలో, సాంప్రదాయాలలో ముందుండేవాడు. నారాయణ్ విద్యాభ్యాసంలో తెలివితేటలతో, సమర్థతతో మేటి విద్యార్థిగా పేరుగాంచాడు. విద్యాభ్యాసం ముగిశాక ఆయన యోగా సాధనలో గాఢత పెంచి ఆధ్యాత్మికతలో దిగువడుతూ రామనామ స్మరణతో తలమునకలయ్యాడు. రామనామ స్మరణలో కూరుకుపోయిన నారాయణన్ సమర్థ రామదాసు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన రాముని సేవలో జీవితాన్ని అర్పించి ప్రజల కోసం దాసబోధ వంటి గ్రంథాలను రచించాడు. దాసబోధ శ్రీ రామదాసు రచించిన ప్రధాన గ్రంథం. ఇందులో భక్తి, ధర్మం, జీవన మార్గాలు, సనాతన ధర్మంలో వ్యక్తిగత ప్రవర్తనను ప్రబోధించే సూత్రాలున్నాయి. ఈ గ్రంథం భక్తులను పూర్తిపరచడమే కాకుండా వారికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తుంది. సమర్థ రామదాసు గురూజీ నాటికి ప్రజల్లో ధర్మం, భక్తి, సనాతన సాంప్రదాయం గురించి అవగాహన కలిగించేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన ధర్మ రక్షణ కోసం ప్రజలను చైతన్యపరిచారు. రామభక్తి రామదాసు జీవితంలో కీలకమైన భాగం. ఆయన రచించిన కీర్తనలు రాముడి స్మరణలో, భక్తిలో, భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించాయి. ఈ కీర్తనల ద్వారా ఆయన తన భక్తి మార్గాన్ని ప్రపంచానికి తెలియజేశారు. జ్ఞానకుహం అనే వ్యవహారం రామదాసు జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. ఈ సమయంలో ఆయన ధర్మాన్ని రక్షించడానికి తన ప్రాణాలను సైతం అర్పించే స్థాయికి చేరుకున్నారు. ఈ ఘటన రామదాసు ధైర్యాన్ని, ధార్మికతను ప్రదర్శించింది. శ్రీ సమర్థ రామదాసు గురూజీ భక్తులకు, శిష్యులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన ఉపదేశాలు భక్తులకు ధార్మిక మార్గంలో దిశానిర్దేశం చేశాయి. సమర్థ రామదాసు గురూజీ జీవిత చరిత్ర భక్తి, ధర్మం, సేవ మార్గంలో మనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది. ఆయన జీవితంలోని సందేశాలను మనం కూడా అనుసరించాలి. భారతీయ సాంప్రదాయంలో యోగా సాధన ఒక అద్భుత ఆధ్యాత్మిక మార్గం. ఈ మార్గంలో సమర్థ రామదాసు గురూజీ ముఖ్యమైన స్థానాన్ని పొందారు. ఆయన యోగా వ్యాయామశాలలు ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నిలిపి శారీరక మరియు మానసిక శక్తిని పెంచేలా చేసింది. రామదాసు గురూజీ యువకుడుగా ఉన్నప్పుడు యోగా సాధన వైపు ఆకర్షితులయ్యారు. రామనామ స్మరణతో పాటు యోగా సాధన కూడా చేయడం ద్వారా ఆయన శారీరక మరియు మానసిక శక్తిని పెంచుకున్నారు. ఈ యోగా సాధన ఆయన భక్తి మార్గంలో ఒక కీలకమైన భాగమైంది. రామదాస్ గురూజీ ప్రజలకు శారీరక శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు యోగా వ్యాయామశాలలను స్థాపించారు. ఈ వ్యాయామశాలలు ఆయన శిష్యులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవి. రామదాస్ గురూజీ యోగా వ్యాయామశాలలో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం వంటి అనేక సాధనలు నేర్పబడేవి. ఈ సాధనల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి మార్గనిర్దేశకంగా చేశారు. శిష్యులను శారీరక మరియు మానసిక శక్తిలో బలపడేందుకు రామదాసు గురూజీ ప్రత్యేకమైన శిక్షణ పద్ధతులను అభివృద్ధి చేశారు. ప్రతి శిష్యుడు శ్రమతో పాటు ధ్యానం, క్రమశిక్షణతో యోగా సాధనాలను అనుసరించేవాడు. రామదాసు గురూజీ ప్రజల ఆరోగ్యాన్ని మరియు ఆత్మ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని యోగా వ్యాయామశాలను ప్రతిపాదించాడు. ఈ వ్యాయామశాలలు ప్రజలకు అనేక లాభాలు అందించాయి. రామదాసు గురూజీ యోగా సాధనలతో ప్రజలను జీవితాల్లో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక ప్రగతి వంటి అనేక అంశాలు ప్రజల జీవితాల్లో మెరుగుపడ్డాయి. రామదాసు గురూజీ యోగా సాధనను భౌతిక శక్తితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి కోసం కూడా ఉపయోగించారు. యోగా సాధనతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా ఆత్మానుభూతిని కూడా పెంపొందించవచ్చని ఆయన చెప్పారు. రామదాసు గురూజీ యోగా వ్యాయామశాలల ద్వారా అనేక శిష్యులు విజయం సాధించారు.
చేశారు. వారి శారీరక ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం, ఆధ్యాత్మిక ప్రగతి ఎంతో మెరుగుపడి ఈ సమర్థ రామదాసు గురూజీ యోగా వ్యాయామశాలలు ప్రజల ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం చూపాయి. మనం కూడా యోగా సాధనలను అనుసరించి రామదాసు గురూజీ ఆశయాలను కొనసాగిద్దాం. హనుమాన్ ఆలయాలను నిర్మించడంలో మరి రామదాస్ గురూజీ చేసిన కృషిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమర్థ రామదాసు గురూజీ హనుమాన్ భక్తితో, చిత్తశుద్ధితో, ఆధ్యాత్మిక చైతన్యంతో సమృద్ధిగా నిర్మించిన హనుమాన్ ఆలయాలు భక్తి ప్రబోధనకు ప్రతీకలు. ఆయన కృషి హనుమాన్ భక్తుల జీవితాల్లో ఒక విశేష మార్పును హనుమాన్ భక్తి రామదాసు గురూజీ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారింది. ఆయన హనుమాన్ దేవుని స్ఫూర్తితో జీవిస్తూ రామ భక్తిగా హనుమాన్ మహత్యాన్ని ప్రచారం చేశారు. హనుమాన్ చరితాన్ని గాఢంగా విశ్వసించిన రామదాసు హనుమాన్ ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం ద్వారా రామదాసు గురూజీ భక్తుల ఆధ్యాత్మిక శక్తిని, ధార్మికతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హనుమాన్ భక్తి ప్రజల జీవితాల్లో ధైర్యం, క్రమశిక్షణ, భక్తి శక్తులను పెంపొందించి సమర్థ రామదాసు గురూజీ ప్రజల సహకారంతో హనుమాన్ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని, విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాలను ప్రజల ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చారు. ఆలయాల నిర్మాణంలో రామదాసు శిష్యులు మరియు భక్తులు కీలక పాత్ర పోషించారు. వారు శ్రమతో, భక్తితో కలిసి ఆలయాలను నిర్మించారు. రామదాసు గురూజీ శిష్యులకు హనుమాన్ భక్తి పరమారాధ్యమని బోధించారు. ప్రతి హనుమాన్ ఆలయానికి ప్రత్యేక పునాదులను విశేషంగా నిర్మించారు. ఆలయ నిర్మాణంలో వాస్తు శిల్పకళా నైపుణ్యం అనుసరించి నిర్మించారు. ప్రతి ఆలయం రామదాసు గురూజీ భక్తిలో ఒదిగిపోయినట్లు ఉంది. హనుమాన్ ఆలయాలు గ్రామాల ప్రగతికి, ప్రజా సంక్షేమానికి, భక్తి అభివృద్ధికి ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి. హనుమాన్ దేవుని పూజ వల్ల గ్రామాల్లో శాంతి, అనుకూల వాతావరణం ఏర్పడి ప్రతి హనుమాన్ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు గ్రామ ప్రజలను ఒకటిగా చేర్చాయి, భక్తులను ప్రేరేపించాయి. హనుమాన్ ఆలయాల ద్వారా రామదాసు గురూజీ హనుమాన్ భక్తుని గ్రామాలకు, ప్రజలకు పరిచయం చేశారు. హనుమాన్ భక్తి ద్వారా ధైర్యం, క్రమశిక్షణ, భక్తి పెంపొందించవచ్చని ఆయన ప్రచారం చేశారు. సమర్థ రామదాసు గురూజీ హనుమాన్ ఆలయాల నిర్మాణం ద్వారా భక్తులకు, ప్రజలకు ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. మనం కూడా ఈ ఆలయ ప్రభావాన్ని, హనుమాన్ భక్తిని మన జీవితాల్లో అనుసరిద్దాం. భారతీయులను రజాకర్లు హింసిస్తున్న సమయం అది. మరి అలాంటి కష్ట సమయంలో సమర్థ రామదాసు గురూజీ గారు పోరాడిన విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశం స్వాతంత్ర పోరాటంలో రజాకర్ల హింస మరియు దమనాన్ని ఎదుర్కొన్న సమయంలో సమర్థ రామదాసు గురూజీ చేసిన ఆధ్యాత్మిక మరియు ధైర్యం అలౌకికం. ఆయన ధర్మయుద్ధంలో నిలిచి భారతీయులకు న్యాయం మరియు భద్రత కోసం పోరాడారు. రజాకర్లు భారతీయులను దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. వారు హింసకు ప్రతిఘటించలేని పరిస్థితుల్లో ప్రజలు నిరాశతో, భయంతో జీవించేవారు. ఈ కష్టకాలంలో సమర్థ రామదాసు గురూజీ ముందుకు వచ్చారు. ఆయన ధర్మం కోసం, రజాకర్ల హింసను ఎదుర్కొనేలా ప్రజలను ప్రేరేపించారు. ధైర్యం, న్యాయం, ధార్మికత కోసం పోరాడాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం సమర్థ రామదాసు గురూజీ అనేక ప్రయత్నాలు చేశారు. రజాకర్లపై నిలబడి ప్రజలకు ధైర్యం, నమ్మకం కల్పించాలని ఆయన మార్గదర్శకత్వం వహించారు. రజాకర్లపై పోరాటంలో సమర్థ రామదాసు గురూజీ శిష్యులు కీలక పాత్ర పోషించారు. శిష్యులు గురూజీ ఆదేశాలను పాటిస్తూ రజాకర్ల దాడులను ప్రతిఘటించి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. సమర్థ రామదాసు గురూజీ నాయకత్వం క్రింద ప్రజలు రజాకర్ల దాడులను ఎదుర్కొనేందుకు సమర్థ రామదాసు గురూజీ నాయకత్వంలో రజాకర్లపై విజయాన్ని సాధించారు. సమర్థ రామదాసు గురూజీ రజాకర్లపై చేసిన పోరాటం మనకు ధైర్యం మరియు ధర్మం కోసం నిలబడే మార్గం చూపించింది. మనం కూడా ఆయన స్ఫూర్తితో ధైర్యంగా నిలబడి ధర్మాన్ని కాపాడుదాం. ఛత్రపతి శివాజీ మహారాజుకు శ్రీ రామ సమర్థ గురూజీకి మధ్య ఉన్న గురు శిష్యుల సత్సంబంధాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమర్థ రామదాసు గురూజీ మరియు ఛత్రపతి శివాజీ మధ్య ఉన్న గురు శిష్య సంబంధం భారతీయ సమాజంలో ధార్మికత, ధైర్యం మరియు ధర్మ రక్షణకు ప్రబల ఉదాహరణ. ఈ సత్సంబంధం శివాజీ పరిపాలనలో కీలక పాత్ర పోషించింది. శివాజీ భగవద్భక్తితో జీవిస్తూ రామదాసు గురూజీ శిష్యత్వం కోసం వచ్చారు. గురూజీ భగవద్గీత
భగవత్మరణలో శివాజీని పరమ భక్తుడిగా అంగీకరించారు. సమర్థ రామదాసు గురూజీ శివాజీకి ధర్మం, ధైర్యం మరియు ధార్మికతను బోధించారు. ఆయన ఆదేశాలు శివాజీ పరిపాలనలో ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడేందుకు మార్గం చూపించాయి. శివాజీ విజయాల వెనుక సమర్థ రామదాసు గురూజీ స్ఫూర్తి, మార్గదర్శకత్వం ఉంది. ఆయన సూచనలతో శివాజీ ధైర్యం మరియు వినయం కలిగి రాజ్యాన్ని సుస్థిరం చేశారు. శివాజీ మరియు రామదాసు గురూజీ మధ్య ఉన్న సత్సంబంధం గురు శిష్య భక్తి మరియు నమ్మకాలకు ఒక ప్రతీక. ఈ సంబంధం శివాజీకి భగవద్భక్తిని మరింత పెంచింది. రామదాసు గురూజీ శిష్యత్వం శివాజీ పరిపాలనలో ధార్మికత, ధైర్యం మరియు ప్రజలకు న్యాయం చేయడం వంటి మార్పులను తీసుకువచ్చారు. ఆయన గురూజీ శిష్యునిగా రాజ్యాన్ని ధర్మ మార్గంలో నడిపించారు. శివాజీ విజయాలు సమర్థ రామదాసు గురూజీ ఆశీస్సుల ఫలితాలు. ఆయన శిష్యుడికి ధైర్యం, న్యాయం కోసం పోరాడే శక్తిని ప్రసాదించాడు. శివాజీ మరణానికి ముందు రామదాసు గురూజీ శిష్యునికి చివరి బోధలు ఇచ్చి ధర్మాన్ని, భక్తిని గుర్తు చేశారు. ఈ బోధలు శివాజీకి ఆత్మీయ శాంతిని కల్పించాయి. శివాజీ మరణానంతరం రామదాసు గురూజీ శిష్యుని స్మృతిని కొనసాగిస్తూ భక్తులకు దైవ కృపను ప్రసాదించారు. సమర్థ రామదాసు గురూజీ మరియు ఛత్రపతి శివాజీ మధ్య ఉన్న గురు శిష్య సత్సంబంధం భగవద్భక్తికి మరియు ధర్మ యుద్ధానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. మనం కూడా ఈ సత్సంబంధం నుంచి ధర్మం, భక్తి మరియు ధైర్యాన్ని నేర్చుకోవాలి.